హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియో చూశాక కమింగ్ సండే అంటే ఈ సండే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని పాటించి పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకోండి. అసలైన టేస్ట్ మసాలాతోనే వస్తుంది కదా. అయితే ఈ వీడియోలో మసాలా ప్రిపరేషన్ని కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. నేను 1/2 kg చికెన్తోనే చేశాను. ఈ చికెన్ని నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి ఒకసారి వాష్ చేశాక పసుపుని 1/2 స్పూన్ వేయాలి. ఒకవేళ మీరు కేజీ చికెన్కి చేయాలి అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులోకి సగం స్పూన్ కారం తీసుకోవాలి. మసాలా ప్రిపరేషన్లో కారం యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది యూజ్ చేయాలి. ఏ నాన్ వెజ్లోకైనా ఇలా ఫ్రెష్ది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 1.5 స్పూను ఉప్పును వేయాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత చెక్ చేసి వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వలన ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. సగం స్పూన్ షాజీరాను వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. చిన్నవి అయితే 2 వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకులను వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చికెన్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ని మొత్తం వేసాక ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేయించకపోయినా పర్వాలేదు. ఇందులోకి చింతపండు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టోన్ ఫ్లవర్, ఇది వేయడం వలన స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగం మొగ్గలు, ఇందులోకి ఎండు కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కారం 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోని చూడండి. చికెన్లో వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేస్తే చికెన్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ అయింది. ఇప్పుడు చికెన్ని చూద్దాం. చికెన్ అనేది 80% ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ చికెన్ ఫ్రైని చూసారు కదా. ఒక్కసారి ఇలా వెల్లుల్లి కారంతో ట్రై చేయండి. చికెన్ ఫ్రై టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.